యొర్దాను నదికి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరేపణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపించబడెను. అచట 40 దినములు సైతాను చే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడివి అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకే యేసు, మనుష్య కుమారుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటులో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవమునెల్లా నీకిచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచు ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకే యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసుని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపిట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందకు దూకము. ఎలయనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షించ దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపైబడి గాయపడకుండా ఉండనట్లు నిన్ను వారు చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకే యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పి తిని కదా అనెను. అట్లు ఆ సైతాను అనేక విధముల శోధింపబడిన పిదప తగిన సమయముకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసయ్య వందనం. యేసయ్య వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసయ్య స్తోత్రం. యేసయ్య స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసయ్య ఆరాధన. యేసయ్య ఆరాధన. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన అనగా ఏంటి? శోధన వచ్చినప్పుడు అది శోధన అని మనకు ఎలా తెలుస్తుంది? శోధన రావటానికి మార్గాలు ఎన్ని? శోధనలు ఎన్ని? శోధన నుండి బయటపడటం ఎలా అనేది ఈనాటి దైవవాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మొదటిది, శోధన అనగా ఏమి? రెండవది, శోధన అని గుర్తించటం ఎలా? మూడవది, శోధన ఎక్కడి నుండి వస్తుంది? నాలుగవది, శోధనలు ఎన్ని రకాలు? ఐదవది, శోధన నుండి తప్పించుకోవటం ఎలా? ఈ 5 విషయాలు మనం ఈ రోజున దేవుని వాక్యమును ఆధారంగా చేసుకొని ధ్యానము చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మొదటిది, శోధన అనగా ఏమి? శోధన అనగా తప్పుడు ఆలోచన. శోధన అనగా తప్పు చేయాలన్న ప్రేరేపణ. శోధన అనగా పాపములో నడవటానికి ప్రేరేపణ. కాబట్టి శోధన అంటే ఏంటంటే, నీలో తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిందంటే అదేంటి? శోధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమును పవిత్రపరచుదువుగాక అనేది 3వ ఆజ్ఞ.
విశ్రాంతి దినమున పవిత్రపరచకుండా, ప్రార్థనకు రాకుండా, ఇంట్లో పడుకుందాంలే, సమయాన్ని కాలక్షేపము చేద్దాములే అన్న ఆలోచన నీకు వచ్చిందనుకో, దీనిని ఏమంటారు? శోధన అంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, శోధన అనగా తప్పు చేయాలి అన్న ఆలోచన, తప్పుడు ఆలోచన, తప్పు చేయాలి అన్న ప్రేరేపణ. ఇంగ్లీష్లో అయితే నెగటివ్ ఫీలింగ్ అంటారు, అంటే చెడు ఆలోచన. ప్రైజ్ ద లార్డ్. శోధన వచ్చినప్పుడు ఇది శోధన అని మీకు ఎలా తెలుస్తుంది? ప్రైజ్ ద లార్డ్. శోధన వచ్చినప్పుడు అది శోధన అని మీకు ఎలా తెలుస్తుంది? వర్షన్. శోధన వచ్చినప్పుడు శోధన అని ఎలా తెలుస్తుంది అమ్మా? చేద్దాంలే, చూద్దాంలే. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. నీ ఎదుటగా చీకటి ఉన్నది అని నువ్వు గుర్తించావంటే నువ్వు వెలుగులో ఉన్నావని అర్థం. నీ ఎదురుగా చీకటి ఉంది, నీ ఎదురుగా చెడు ఉంది, నీ ఎదురుగా పాపం ఉంది, నీ ఎదురుగా అన్యాయం ఉంది, నీ ఎదురుగా అక్రమం ఉంది, నీకు జరిగేది అన్యాయం అని నీకు తెలిసిందంటే నీవు వెలుగులో ఉన్నట్లే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి 119వ కీర్తనలో 11వ వచనంలో భక్తుడైన దావీదు గారు ఆ మాట అంటారు. ఏమంటారు? నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు నీ వాక్యమును నా హృదయములో నిలుపుకొంటిని అన్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అంటే పాపములో అడుగు పెట్టకుండా ఉండటానికి, చీకటిలో అడుగు పెట్టకుండా ఉండటానికి, సాతాను శోధనలో పడిపోకుండా ఉండటానికి, ఇది పాపము అని గుర్తించటానికి, ఇది సాతాను శోధన అని గుర్తించటానికి మన హృదయం నిండా ఏముండాలా? దేవుని వాక్యము ఉండాలి. అందుకే ఒక పాట ఉంది కదా, హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటే, నా హృదయము నిండా వేరే ధ్యాసకు తావేది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ హృదయములో ఉన్నది ఏది? నీకు వచ్చే శోధన గుర్తించగలుగుతున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి మీరందరూ చక్కగా మిరపకాయలకి వెళ్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి చేలో గట్టెక్కి నడుచుకుంటూ వస్తున్నారు. మీలో ఒకరు అన్నారు, సాయంత్రం ఇంటికి వెళ్ళి ఏ కూర వండాలో అర్థం కావటం లేదన్న ఆలోచన మీకు వచ్చింది. అప్పుడు మీలో ఒకరు అన్నారు, ఏ ఆలోచన అంటావేంటి? దారి పొడుగుత మిరప మొక్కలు ఉన్నాయి కదా, 4 కాయలు కొయ్యి కొద్దిగా పచ్చడి చెయ్యి అని ఒకరు సలహా ఇచ్చారు. ఏంటిది? సలహా ఇచ్చారు. ఇంకొకళ్ళు అన్నారు, అమ్మా ఆ చేలో ఆ కాయలు దొంగతనం చేయటం తప్పమ్మా అన్నారు. చూడండి, కాయలు దొంగతనం చెయ్యి అని సలహా ఇచ్చేది ప్రేరేపణ, చెయ్యొద్దు అని చెప్పేది దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీలో దైవత్వం ఉంటే, నీలో దేవుని వాక్యము ఉంటే, నీలో దేవుడు ఉంటే, తప్పు చేయమని ఎవరైనా చెప్పినా, తప్పుడు ఆలోచన ఎవరైనా చెప్పినా, తప్పుడు సలహా నీకు ఎవరైనా ఇచ్చినా వెంటనే నువ్వు చెప్పేది ఏంటంటే ఇది తప్పు, ఇది దేవునికి ఇష్టం లేని కార్యం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇది సాతాను శోధన అని గుర్తించాలంటే నీలో దైవత్వం ఉండాలి, నీలో దేవుని వాక్యము ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోహాను శుభవార్త 8:12. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే. లోకానికంటే
మన బ్రతుకులకు యేసే వెలుగు. నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందుతాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఎవరో? వెలుగు. మన జీవితాలకు వెలుగు ఆయనే. మరి మనం దేవుని బిడ్డలం కదా, మనలో వెలుగు ఉందా, చీకటి ఉందా? ఆలోచన చేయండి. నన్ను అనుసరించువాడు అంధకారమును నడువడు, నన్ను అనుసరించువాడు పాపము చెయ్యడు, నన్ను అనుసరించువాడు పాపపు జీవితములో బ్రతకడు, నన్ను అనుసరించువాడు సాతాను శోధనకి లోను కాడు, నన్ను అనుసరించువాడు సాతాను చేతులలో బంధింపబడడు. అందుకే యేసయ్య అంటున్నాడు, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక. అంధకారమున నడవటం అంటే పాపములో నడవటమే. అంధకారమున నడటువంటి దొంగతనము చేయటమే. అంధకారం నడటువంటి వ్యభిచారము చేయటమే. అంధకారము నడటువంటి పాపపు జీవితము జీవించే వారందరూ అంధకారములో నడిచేవారు. అంధకారములో నడిచే వారిలో వెలుగు అనేది అన్నడు ఉండదు. అందుకే యేసయ్య అంటున్నాడు, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక. ఏ వెలుగు? జీవపు వెలుగు. జీవపు వెలుగు అంటే నిత్యము ప్రకాశించే వెలుగు. జీవపు వెలుగు అంటే అంతము లేనటువంటి వెలుగు. ఇటీవల కాలంలో సైంటిస్టులు ఒకటి నిర్ధారణ చేశారు. ఏం నిర్ధారణ చేశారు అంటే, సృష్టి ప్రారంభములో ఉన్న సూర్యుని కాంతి, సృష్టి ప్రారంభములో ఉన్న సూర్యుని వెలుగట రోజు రోజుకి తగ్గిపోతూ ఉందట. కానీ దేవుడు మనకిచ్చే వెలుగు ఎన్నడూ అంతరించిపోదట. మనం ఎప్పుడు వెలుగులోనే ఉంటాం. ఈరోజున నీవు వెలుగులో ఉంటే, ఎందులో ఉంటే? నీవు వెలుగులో ఉంటే సాతాను శోధనలు గుర్తిస్తావు. నువ్వు వెలుగులో ఉంటే సాతాను తలంపులు గుర్తిస్తావు. నువ్వు వెలుగులో ఉంటే సాతాను క్రియలు గుర్తిస్తావు. నువ్వు వెలుగులో ఉంటే సాతాను జీవితాన్ని నువ్వు జీవించవు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో అందుకే లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక. మనలో ఎవరైనా అంధకారములో నడిస్తే మనలో వెలుగు లేనట్లే, అనగా క్రీస్తు లేనట్లే. అంధకారమున నడవక జీవపు వెలుగును పొందుతాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మము పొందిన వారందరిలో ఉండవలసిన వెలుగు జీవపు వెలుగు. దివ్య సప్రసాదము స్వీకరించిన వారందరిలో ఉండాల్సిన వెలుగు జీవపు వెలుగు. మేము దేవుని సేవకులము, మేము దేవుని బిడ్డలము, పుట్టుకతోనే క్రైస్తవులము, మంచివారము, బుద్ధిమంతులము, ప్రార్థనా పరులము అని చెప్పుకునే వారిలో ఉండవలసిన వెలుగు ఏ వెలుగు? జీవపు వెలుగు. జీవపు వెలుగు నీలో ఉంటే ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తిస్తావు. జీవపు వెలుగు నీలో ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తిస్తాం. జీవపు వెలుగు నీలో ఉంటే ఏది సంసారమో ఏది వ్యభిచారమో గుర్తిస్తావు. జీవపు వెలుగు నీలో ఉంటే ఎవరు తల్లియో ఎవరు భార్యనో గుర్తిస్తారు. జీవపు వెలుగు నీలో ఉంటే ఏది పాపమో ఏది పుణ్యమో గుర్తిస్తారు. జీవపు వెలుగు నీలో ఉంటే ఎవరు దేవుడో ఎవరు సాతానుడో గుర్తిస్తారు. జీవపు వెలుగు నీలో ఉంటే నువ్వు మాట్లాడేవన్నీ మంచి మాటలే. ప్రైజ్ ద లార్డ్. కనుక సాతాను శోధన గుర్తించాలంటే మనలో వాక్యము ఉండాలా, మనలో జీవపు వెలుగైన క్రీస్తు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున నీలో ఏం గుర్తిస్తున్నారు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మూడవది, సాతాను శోధనలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి, లేదా శోధనలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? శోధనలు మనకి రెండు మార్గాలు. ఒకటి సాతాను నుండి వస్తాయి, రెండవది ఈ అందమైన దేహము నుండి వస్తాయి. శోధన దేని నుండి వస్తాయి? ఒకటి సాతాను నుండి వస్తాయి, రెండవది అందమైన దేహము నుండి వస్తాయి. ఉదాహరణకి
అవ్వ ఆదాము ఏదోను తోటలో ఉన్నప్పుడు ఎవరు శోధించాడు? సాతానుడు శోధించాడు. యేసు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఎడారిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఎవరు శోధించారు? సాతానుడు శోధించారు. గెత్సెమనే తోటలో కడరా రాత్రిన ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్యను శోధించింది ఎవరు? సాతానుడే. కనుక మన జీవితంలో శోధనలు అనగా పాపము చేయాలన్న ఆలోచన ఇచ్చేది ఎవరు అంటే దేవుడైతే కాదు, సాతానుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అప్పుడు పేతురు వానితో, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచిపెట్టి పవిత్రాత్మను మోసగించటానికి నీ హృదయమును ఏల సైతానుకి స్వాధీనము చేసితివి. ప్రైజ్ ది లార్డ్. తెలుసా ఈ విషయం? చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఆదిమ సంఘం మొట్టమొదటి క్రైస్తవ సంఘం. మొట్టమొదట సంఘం స్థాపించబడినప్పుడు క్రైస్తవులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, మనకు సొంత ఆస్తి అంటూ ఏది ఉండకూడదు, మన ఆస్తిని అమ్మి సంఘం ఎదుగుదల కోసమై సహాయపడాలని నిర్ణయం తీసుకున్నారు. అననీయ సఫీరా వంతు వచ్చింది. మాయ్ కూర్చోపమ్మా. అననీయ సఫీరా వంతు వచ్చింది. ఎవరి వంతు వచ్చింది? అననీయ సఫీరా వంతు వచ్చింది. వీళ్ళిద్దరూ వాళ్ళకున్న ఆస్తిని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వీళ్ళ బుద్ధి మారింది. ఏం మారిందో తెలుసా? మొత్తం ఇవ్వద్దు, సగం ఇద్దాం, సగం దాచిపెట్టుకుందాం అన్నారు. మన బుద్ధి డబ్బును చూసినప్పుడల్లా మారిపోతూనే ఉంటుంది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన బుద్ధి డబ్బు చూసినప్పుడల్లా మారిపోతూనే ఉంటుంది. చివరికి పేతురు వెళ్ళాడు, అననీయ నీ పొలాన్ని ఎంతకి అమ్మావు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మేము 50 రూపాయలకే అమ్మాం. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు అబద్ధమాడింది పేతురుతో, నువ్వు అబద్ధమాడింది పరిశుద్ధాత్మ దేవుడితో, నువ్వు అబద్ధమాడింది దేవుడితో. నీవు నీ దేహాన్ని ఎవరి చేతిలో పెట్టావు? సాతాను చేతుల్లో పెట్టావు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఎవరైతే పాపము చేస్తారో వారి దేహము సాతాను చేతుల్లో ఉంటుంది. ఎవరైతే పాపము జీవితం జీవిస్తారో వాళ్ళ జీవితం దేవుడి చేతుల్లో లేదు, వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ జీవితం సాతాను చేతుల్లో మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, సాతాను చేతుల్లో ఉండటం అంటే మరణములో ఉన్నట్లే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే అననీయ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను మోసం చేస్తారో, ఎవరైతే వాళ్ళ దేహాన్ని సాతాను చేతులకు అప్పగిస్తారో వాళ్ళు బ్రతికి ఉన్నా కూడా మృతులతో సమానమే. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమయ్యేలా ఒక చిన్న సంఘటన చెబుతా వినండి. మేము పోయిన నెల కరీంనగర్ ప్రార్థనకి వెళ్ళాం. కరీంనగర్ కర్నూలు దాటి దగ్గర మంత్రాలయం ఆ ఏరియాకు ప్రార్థనకి వెళ్ళాం. దారి మధ్యలో అన్నాని సమయం అయితే ఒక చెట్టు కింద కారు ఒప్పుకొని భోజనం తింటా ఉన్నాం. భోజనానికి వెళ్ళటం కంటే ముందు ఒక పెద్ద రేగు చెట్టు కనపడితే రేగ్గాయలు కోసుకున్నాం. 4 కాయలు తినబోయేలోపు ముందు ఒక కాయ కొరికా. కాయ బయటికి శుభ్రంగా నున్నగా రౌండ్గా పండి ఉంది, లోపల చూస్తే పురుగుంది. ఒక కాయే కదా, 2వ కాయ కొరిక, అన్ని కాయలు అలాగే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. మన ఇళ్లలో కందులు ఉంటాయి, మినువులు కూడా ఉంటాయి. మినువుకి చిన్న బెజ్జం ఉంటుంది. బెజ్జం లోపల ఏముంటుంది? పురుగు ఉంటుంది. ఈ పురుగు ఏం చేస్తుంది తెలుసా? పైన ఉన్న తోలుని తిందో లోపల ఉన్న కండని తింటూ ఉంటుంది అన్నమాట.
ప్రతిదీ కందులకైనా అలాగే, లేకపోతే మినువులకైనా అలాగే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా? మనలోకి సాతానుడు చిన్న రంధ్రం పెట్టుకొని, చిన్న రంధ్రం అంటే చిన్న పాపము ద్వారా జ్వరబడతాడు. జ్వరబడిన సాతానుడు ఏం చేస్తాడు? మొత్తం లోపల తినేస్తాడనమాట. ఇక మిగిలింది లొట్టే. అందుకే చూడండి, ఈ రోజున కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, పేగుల్లో పూత, కడుపులో గడ్డలు, రకరకాలైన జబ్బులు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ అంటది, అయ్యా కడుపులో గడ్డలు అంటది. ఇంకొక స్త్రీ అంటది గ్యాస్ ట్రబుల్ అంటది. ఇంకొక పురుషుడు అంటాడు కడుపులో మంట అంటాడు. ఇంకొక పురుషుడు అంటాడు లివర్ పాడైపోయింది అంటాడు. ఇంకొక పురుషుడు అంటాడు కిడ్నీలు పాడైపోయిన అంటాడు. ఇంకొక పురుషుడు అంటాడు నడువులో నొప్పి అంటాడు. ఇంకో పురుషుడు అంటాడు కాల్షియము తగ్గిందంటాడు. చూడండి, బయటికి మాత్రం బాగానే ఉంటాం, లోపల అన్నీ నశిస్తూ క్షీణిస్తూ ఉంటాయి. ఈ రోజున నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు బయటికి శుభ్రంగా, మంచిగా, అందంగా, బుద్ధిమంతుల్లా, గుణమంతుల్లా, పవిత్రులా కనపడుతూ ఉండొచ్చు. కానీ లోపల నీకు తెలియకుండానే నువ్వు చనిపోయిన వ్యక్తితో సమానం. నీకు తెలియకుండానే నీలో ఉన్న సాతాను నిన్ను నాశనం చేస్తుంది. నీకు తెలియకుండానే నీలో ఉన్న సాతాను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఉదాహరణకి రేగుపండు చెప్పా, ఉదాహరణకి మినపగింజలు చెప్పా, ఉదాహరణకి కందులు చెప్పా. ప్రైజ్ ది లార్డ్. సాతాను శోధనలో పడిపోయిన వాడు బ్రతికి ఉన్నా కూడా చనిపోయిన వ్యక్తితో వాడిలో జీవం అనేది లేదు. నన్ను అనుసరించువాడు అనగా పాపము చేయని వాడు జీవపు వెలుగును పొందుతాడు. నన్ను అనుసరించని వాడు అంధకారములో నడుస్తాడు అనగా పాపములో నడుస్తాడు, అనగా చీకటిలో నడుస్తాడు, అనగా మరణములో నడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మనం పవిత్రంగా బ్రతుకుతున్నామా, పాపంలో బ్రతుకుతున్నామా? ఇంకొకటి, సాతానుడు మన దగ్గరికి ఎలా వస్తాడు? దెయ్యం రూపంలో వస్తాడా? కాళ్ళు వెనక్కి, చేతులు ముందుకి, తల వెనక్కి పెట్టి వస్తాడా? లేదు. మీరెప్పుడు అలా పొరబాకాడే. సాతానుడు ఎలా వచ్చాడో చూద్దాం. అవ్వ ఆదాము దగ్గరికి సాతానుడు పాము రూపంలో వచ్చాడు. కయీను ఆబేలు దగ్గరికి సాతానుడు అసూయ రూపంలో వచ్చాడు. ఏసావు దగ్గరికి సాతానుడు తిండిపోతు తన రూపంలో వచ్చాడు. యాకోబు దగ్గరికి సాతానుడు తల్లి రూపంలో వచ్చాడు. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు దగ్గరికి సాతానుడు బెర్షబా రూపంలో వచ్చాడు. సంసోను దగ్గరికి సాతానుడు దెలీలా రూపంలో వచ్చాడు. దేవుని బిడ్డలారా, అదుగో యూదా ఇస్కారియోతు దగ్గరికి సాతానుడు డబ్బు రూపంలో వచ్చాడు. సాతానుడు ఒక రూపంలో నీ దగ్గరికి, ఏదో ఒక రూపంలో సాతానుడు నీ దగ్గరికి. నువ్వు మద్యపాన వ్యసనం ఉంటే సాతానుడు నీతో, దొంగతనం చేసే బుద్ధి నీలో ఉంటే సాతానుడు నీతో ఉన్నట్లే. వ్యభిచరించే గుణము నీతో ఉంటే సాతానుడు నీలో ఉన్నట్లే. పరుల సొమ్మును అపహరించే మనసు నీలో ఉంటే సాతానుడు నీలో ఉన్నట్టే. చీటికి మాటికి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉంటే నీలో సాతానుడు ఉన్నట్టే. మనిషి ముందు ఒక మాట, మనిషి వెనకాల మరొక మాట మాట్లాడుతుంటే పని చేసేది నువ్వు కాదు, నీలో ఉన్న సాతానుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? సాతాను దగ్గర. ఎలా వస్తుంది? వివిధ రకాల రూపంలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి కోపం రూపంలో రావచ్చు, కొంతమందికి అసూయ రూపంలో రావచ్చు, కొంతమంది దగ్గరికి వేరే వ్యక్తి రూపంలో రావచ్చు. కాబట్టి జాగ్రత్త. అది సాతాను శోధన అని తెలియాలంటే నీలో భగవంతుడు ఉండాలా. అది సాతాను శోధన అని తెలియాలంటే భగవద్ ధ్యానము చెయ్యాలా. సాతాను శోధన అని తెలియాలంటే హృదయము నిండా దేవుని వాక్యము ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండవది, శోధన రావటానికి రెండో మార్గం మన శరీరము ద్వారా సాతాను శోధనలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి కొరింథీయులకు రాసినటువంటి, రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 22-23 వచనాలు. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 22-23 వచనాలు. కనుక 7:22 అమ్మ. రోమీలు 7:22. నా అంతరాత్మ
దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ ఉన్నది. కానీ నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరిస్తూ ఉంది. ఈ నియమము నా మనసు యొక్క ఆమోదము పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుతున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమే. ప్రైజ్ ద లార్డ్. ఏం పని చేస్తుందట అంటే మనిషిలో ఏముంది, మనలో ఏముంది, పాపం ఉంది. మన శరీరమే పాపానికి దారి తీస్తుందట. రోమిలికి రాసిన లేఖలో 8వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. రోమిలికి రాసిన లేఖ 8:5. మార్తమ్మ చదువు. ఎలైనా శరీరము అనుసరించి జీవించువాడు శరీరము ఏమి కోరునో దానిని వారికే తన మనస్సులను అప్పించును. ప్రైజ్ ద లార్డ్. శరీరమును అనుసరించి జీవించువాడు తన శరీరము ఏమి కోరుతుందో దానినట వాళ్ళ ఆత్మలకి అప్పగిస్తాడట. ప్రైజ్ ద లార్డ్. శరీరం ఏం కోరిద్ది? సుఖముల వెంట పరుగిడకు. చెప్పండి, శరీరం ఏం కోరిద్ది? తిండి కోరిద్ది, ఇంకా డబ్బు కోరిద్ది, ఇంకా సుఖం కోరిద్ది, ఇంకా అందం కోరిద్ది, ఇంకా పాపం కోరిద్ది, ఇంకా ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందకు. ఏమి తినేదామా, ఏమి త్రాగేదామా, ఏమి ధరిద్దామా, ఇదే మన ఆలోచన. అయితే శరీరం ఏం కోరిద్దో చూద్దాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు సుస్పష్టమే. అవి ఏమన్నా ఆగండి, శరీరం కోరుకునే కోరికలన్నీ ఇవే. శరీర కార్యములు సుస్పష్టమే. అవి ఏమన్నా జారత్వము, కొరింథీల పక్కనే ఉంటుంది భారతి. సో జారత్వము, అపవిత్రత, కామకత్వము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఇలాంటి గుణగణాలు నీలో ఉంటే నీలో సాతానుగాడు ఉన్నట్లే. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహాలు, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? మరి తాగుబోతనం పాపమా కాదా? వ్యభిచారం పాపమా కాదా? చీటికి మాటికి తగ్గులు ఆడుకోవటం పాపమా కాదా? రోడ్లెక్కి తిట్టుకోవటం పాపమా కాదా? ఇవన్నీ దేని క్రియలో? కొంతమందికి తగువటం చాలా ఇష్టం. గిల్లి 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 గిచ్చి 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 గోకి 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 తగువడతారు. అది ఏ క్రియ? శరీర క్రియ. పోయే వాళ్ళని కదిలిచ్చి, వాళ్ళని కదిలేదు, వాళ్ళ పక్కనున్న చెట్టునో పుట్టనో రాయినో కుక్కనో పందినో గాడిదనో తిడతా ఉంటారు. వాళ్ళకి అది చూడండి. మరట తొందరపడి మన నోరు జారకూడదట. నోరు జారితేనట చేపట వేటగాడికి చిక్కిద్ది. అర్థమైందా? వేటగాడు గాలానికి ఎర్రబెట్టి చేపకి గాలం వేస్తాడు. చేప నోరు తెరవనంతసేపు సేఫ్. చేప ఎప్పుడైతే నోరు తెరిచి మాంసం మింగిందో అని అనుకుంటుంది. మాంసం కోసం వెళ్ళా అనుకుంటుంది. కానీ దానికే ఎరేసాడు అన్న సంగతి దానికి తెలియదు. నువ్వు నోరు తెరిచావంటే సాతానుగాడి చేతిలో చిక్కినట్టే. బూతులు తిట్టావంటే సాతానుగాడి చేతిలో. ఎదుటోళ్ళ గురించి చెడుగా మాట్లాడావంటే ఎవరి చేతిలో ఉన్నట్టు? మనం అనుకుంటా సాతానుగాడి చేతిలో ఉన్న సేఫ్ అనుకుంటాం. కానీ వాడు పిప్పి చేస్తాడు. నీ ప్రాణం పోయిందాకా వాడు వదిలిపెట్టాడు. నువ్వు నాశనం కావటం ఎవరికి ఇష్టం?
నువ్వు బాగుపడటం దేవునికి ఇష్టం, నువ్వు సర్వనాశనం కావటం ఎవరికి ఇష్టం? సాతానికి ఇష్టం. మేము నాశనమైనా పర్వాలేదండి, మేము తిట్టుకుంటాం, మేము నాశనమైనా పర్వాలేదండి, మేము అరుచుకుంటాం, మేము నాశనమైనా పర్వాలేదండి, మేము పాపం చేస్తామంటే దీనికి మీకు మీరే బాధ్యులు. దేవుడు బాధ్యుడు కాదు, సేవకుడు బాధ్యుడు. ఎందుకని? ఆయన చెప్పాల్సింది ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజున మనలో చాలామంది లోపల ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. కడుపు నిండా తినగలవా? తిందామంటే షుగర్ భయం, ఇంకా గట్టిగా తిందామంటే గ్యాస్ ట్రబుల్ భయం, కొంచెం ఉప్పు వేసుకుందామంటే ఏ భయం? బీపీ భయం. ఎన్ని భయాలో మనకి. ఏసీ వేసుకుంటే జలుబు భయం, మంచుకి వెళ్తానంటే తుమ్ములు భయం. మనిషి చూడండి ఎలా బాగా అయిపోయాడు అంటే, రోజు రోజుకి నీ శరీరం ఏమవుతుంది? నశించిపోతుంది. అంటే నీలో జీవం అనేది లేదు. జీవము కలిగిన దేహం ఎలా ఉంటుందో నేను చెబుతా వినండి. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన. ఆయన కొండ మీద నుంచి దిగి వస్తుంటే ఆయన ముఖము తేజోవంతంగా ప్రకాశిస్తుంది. నీలో జీవం ఉంటే నీ ముఖం ఎప్పుడు తేజోవంతంగా ప్రకాశిస్తుంది. నీలో జీవం లేదనుకో, నాకంటే నల్లగా ఉంటుంది నీ మొహం. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. సంతోషం ఉండదు, తనివి తీరా నవ్వలేరు, ఫ్రీగా మాట్లాడలేరు, మనలాగా బ్రతకలేము. మనలో ఏముంటే? మరణం ఉంటే. దేవుడు ఉన్నాడు అనుకో, మనకులాగా బ్రతికితే ఎవడేమనుకున్నా, ఎందుకంటే మనం ఇష్టమైన బ్రతుకు దేవునికి ఇష్టమైన జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సంగమా, గుర్తుపెట్టుకోండి, నీలో పాపం ఉన్నదంటే నీ ఆత్మ ఏమైనట్టు? నశించిపోతున్నది అని అర్థం. నశించిపోతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కోసారి నేను మీకు చాలాసార్లు చెప్పా కదా, ఒకేసారి ఎవరు నాశనము కారు. మెల్లమెల్లగా నశిస్తూ ఉంటాం. మొదటి మెట్టులో గుర్తించి దేవుడి దగ్గరకు వచ్చావా, దేవుడు మరలా తిరిగి నీకు తన జీవాన్ని ఇస్తాడు. లేదులే ఏం కాదులే కదా, ఊడింది ఆకే కదా అని అనుకున్నాం అనుకో, ఏమైంది? కొమ్మలో ఎండిపోతాయి. కొమ్మలే కదా అనుకున్నాం అనుకో, ఆ కొమ్మలు ఇరిగిపోతాయి. కొమ్మలే కదా అనుకున్నాం అనుకోండి, మ్రాను ఇరిగిపోతుంది. మ్రానే కదా అనుకున్నాం అనుకోండి, లోపల ఏర్లు కూడా కూకటి వేళ్లతో సహా దేవుడు ఏం చేస్తాడు? పీకేస్తాడు. సో కాబట్టి పైకి మంచోళ్ళలాగా, పైకి బుద్ధిమంతుల్లాగా కనపడ్డప్పటికీ మీలో జీవం ఉందో లేదో అన్న సంగతి మీకు తప్పితే మరి ఎవరికి? నీలో వెలుగు ఉన్నదో లేదో నీకు భగవంతుడు తప్ప మరెవరికి, నీకు పరిశుద్ధాత్మ దేవుడి తప్ప మరెవరికి తెలియదు. అందుకే దేవుని బిడ్డలారా, మనలో పని చేస్తున్న ఇంకొక ముళ్ళు, ఆ ముళ్ళు పాపపు ముళ్ళు. మనలో పాపం ఉంది. ఆ సాతాను శోధనకు లొంగిపోమాకండి, సాతాను శోధనలు పడిపోమాకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక 3వ ప్రశ్న, శోధనలు ఎన్ని రకాలు? శోధనలు 6 రకాలు. ఎన్ని రకాలు? వినండి జాగ్రత్తగా. శోధనలు ఎన్ని రకాలు? 6 రకాలు. మొదటి శోధన సహజమైన శోధన. రెండవ శోధన అడుగుతా, ప్రభావితము చేసేటటువంటి శోధన. మూడో శోధన ఎదుగుదల నుండి వచ్చే శోధన. 4వ శోధన నిరంతరమైన శోధన. 5వ శోధన ఒంటరితనము నుండి వచ్చే శోధన. 6వ శోధన అనుకూలమైన వాతావరణం నుండి వచ్చే శోధన. చెప్పండి, మీకు బాగా వినపడ్డ మాట ఒకటే. మీకు బాగా వినపడ్డ పదం ఒకటే. ఏంటిది అది? శోధన, శోధన, శోధన. సో మొదటిది సహజమైన, వెరీ గుడ్. రెండవది ప్రభావితము చేసేటటువంటి శోధన. మూడవది ఎదుగుదల నుండి వచ్చే శోధన. 4వది కరెక్టే, ఒంటరితనము నుండి వచ్చే శోధన. 5వది నిరంతరము వచ్చే శోధన. 6వది
అనుకూల వాతావరణం నుండి వచ్చే శోధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటిది ఏంటిది? సహజమైన శోధన. అంటే సహజమైన శోధన అంటే ప్రతి ఒక్కరికి శోధనలు వస్తూనే ఉంటాయి. బాప్తిజం తీసుకున్నాం కదండి, జ్ఞానస్నానం తీసుకున్నాం కదండి, గుడికి వెళ్తున్నాం కదండి, శోధనలు రావండి అని మాత్రం అనకండి. ప్రార్థన చేసిన యేసయ్యకి ఏమొచ్చింది? శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు రాక తప్పవు. అయితే ఆదికాండంలో 39:9, ఆదికాండము 39:7, యోసేపు చక్కని మూర్తి కలవాడు, అందగాడు. చాలమ్మా. ఎవరట? యోసేపు ఎవరు? చక్కని మూర్తి గలవాడు. ఎవరు? అందగాడు. సహజమైనటువంటి శోధన ఏంటంటే అందమైన పురుషుణ్ణి, అందమైన స్త్రీని చూడగానే మనిషికి ఏమొస్తుందట? శోధన వస్తుందట. చిన్నప్పుడు లేదు, స్కూల్లో ఏం చేస్తాం? ప్లెడ్జ్. ఏంటిది ప్లెడ్జ్? భారతదేశము భారతీయులందరూ ఒక భార్య తప్పితే. అర్థమైందా? ఇది మనం చేసే ప్రతిజ్ఞ. కానీ ఈ రోజున అందంగా ఉన్న ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని చూసి నీలో పాపము చెయ్యాలన్న తలంపు వచ్చిందంటే అది సాతాను శోధనే. ప్రైజ్ ది లార్డ్. అందంగా ఉన్న యోసేపును చూసి పోతీఫారుకి శోధన కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా ఉన్న వాళ్ళకే శోధనలు వస్తాయి, ప్రార్థన చేసే వాళ్ళకే శోధనలు వస్తాయి, గుడికి వెళ్ళే వాళ్ళకే శోధనలు వస్తాయి, వాక్యానికి లోబడే వాళ్ళకి శోధనలు వస్తాయి, బుద్ధిమంతులకే శోధనలు వస్తాయి. పాపం చేసేవాడికి ఎట్టాక శోధనలు ఎందుకు? వాడు ఆల్రెడీ ఎందులో ఉండవు? పాపంలోనే ఉన్నాడు. కాబట్టి మంచి వాళ్ళను చెడగొట్టడం అనేది సాతాను ప్లాన్, చెడ్డవాళ్ళని బాగు చేయటం అనేది దేవుని చిత్తం. అయితే మనం అందరం చక్కగా ప్రార్థనకు వస్తున్నాం, గుడికి వస్తున్నాం కాబట్టి మనల్ని చెడగొట్టడం కోసం సాతానుగాడు ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. దానిని ఏమంటారు? సహజమైన శోధన. వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది, అందరికి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు అంతటి వాడే శోధింపబడ్డాడు. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం చూడండి, 15వ వచనం. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం. దీవిన పావని అను అమ్మ, అది కాదమ్మా. హెబ్రీలు 4:15 హెబ్రీలు 4:15 తీసారా? సలోమి చదువు. తీసుకోలేదు, సొత్త ఆగమ్మ. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన. అంటే మనకు బలహీనతలు తెలుసు ప్రభువుకి, మనకొచ్చే శోధనల గురించి కూడా ఆయనకి బాగా. అయితే శోధనలో ఉన్నప్పుడు భగవంతుడే మనకి బలమునిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన బలం ఇవ్వాలంటే ఏం చేయాలా? బలం ముందు తాగాల. ఆయన బలం ఇవ్వాలంటే ఏం చేయాలి? బలం ముందు తాగాలి, లేదంటే పిండేయాల. అర్థమైందా? బలంగా ఉండాలంటే ప్రార్థన. శోధనలకు గురి కాకుండా మీరు ప్రార్థన, మనకు ప్రార్థన చేయటమే. చెప్పండి, వచ్చా రాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మన బలహీనతలు గూర్చి సానుభూతి చూపలేని వాడు మన ప్రధాన యాజకుడు కాదు. తర్వాత అంతేకాక మన వలననే అన్ని విధాలుగా శోధింపబడి పాపము చేయని వాడు మన ప్రధాన. శోధనలు అనేవి దేవునికి వచ్చాయి, శోధనలు మనకు వచ్చాయి. శోధనలు ప్రతి ఒక్కరికి. శోధన రావటం లేదంటే నువ్వు పాపములో ఉన్నావని అర్థం. శోధనలు వస్తున్నాయంటే నువ్వు దేవునిలో ఉన్నావని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శోధనలు అనేవి సహజం, అందరికి వస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం.
జ్యోతి, అను చదవమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం. మానవులకు, ఎవరు చదివేది దీవినా? చదవమ్మా. మానవులకు సాధారణము కానీ ఏ శోధన మీకు, వినండి జాగ్రత్తగా అమ్మ, వినండి జాగ్రత్తగా. ఫాదర్ గారండి, నేను ఉండలేకపోతున్నానండి. ఎందుకు ఉండలేకపోతున్నా? తాగకుండా, చూడకుండా, మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అంటే దాని అర్థం ఏంటి? నీ బ్రతుకు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టావు? సాతాను చేతిలో పెట్టావని అర్థం. నీ బ్రతుకు నీ చేతుల్లో కూడా లేదు. ప్రభు ఏమంటున్నారు? సాధారణంగా శోధన నుండి బయటపడటానికి కావలసిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నాకు రాదు, నాకు చేత కాదు, నేను ఉండలేకపోతున్నా, ఇవన్నీ డైలాగులు ఎదుటోళ్ళని మభ్యపెట్టడానికే కానీ నిజంగా ప్రయత్నం చేసైతే మాత్రం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనం అంతటా చూస్తే ఎక్కువ ఎవరు కనపడతారు? ఆటోల మీదైనా, ట్రాక్టర్ల మీదైనా, పని దగ్గర అయినా 40 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళు కనపడతారు. నాదో ప్రశ్న, ఈ 40 రోజులు మందు తాగకుండా ఉండేవాళ్ళు 41వ రోజున ఎందుకు తాగుతున్నారు? ఎందుకు అంటే నేను చెబుతా. మొదటిది, నువ్వు ప్రార్థన చేయటల్లా నీ ఆత్మ బలపడలేదు, నీ శరీరం బలహీనంగా ఉంది, 41వ రోజున నువ్వు తాగుతున్నావు. ప్రార్థన చేసి ఆత్మ బలమును నువ్వు పొందుకుంటే దేవుడు నీకు నిగ్రహ శక్తిని ఇస్తే మరలా రెండోసారి ఆ పాపం జోలు నువ్వు పోవు. అంటే మనలో నిగ్రహ శక్తి లేక 41వ రోజున మరలా నువ్వు మందు తాగుతున్నావు. సో ఈ 40 రోజులు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆత్మశక్తినివ్వయ్యా, ఆత్మ బలమునివ్వయ్యా, నిగ్రహ శక్తినివ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఆత్మశక్తిని, ఆత్మ బలమునిచ్చినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలకు నువ్వు గురికావు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మబలమును పొందుకున్న తర్వాత సాతాను శోధనలు వచ్చినప్పటికీ ఆయన పాపము చేయలా. అందుకంటే ఆత్మలో బలంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో బలంగా నువ్వు ఉన్నంతసేపు ఎన్ని శోధనలు వచ్చినా అవి నిన్నేమి చెయ్యవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే చదవండి, మానవులకు సాధారణము కానీ ఏ శోధన మీకు కలగలేదు. ఏలైనా దేవుడు నమ్మదగినవాడు. ఏ శక్తి? మీ నిగ్రహ శక్తికి మించి మిమ్ము శోధింపబడనియ్యడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహించగలిగిన శక్తి ఆయన మీకు వసగును. బయటపడే మార్గము ఆయన మీకు. మరలా చదువుకుందామా? చూడండి, బైబిల్లో వాళ్ళు చూడండి, దేవుని బిడ్డలారా. 13వ వచనం. మొదటిది, మానవులకు సాధారణము కానీ ఏ శోధన మీకు కలగలేదు. ఏలైనా దేవుడు ఎవరట? ఎవరు? మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన దగ్గరకు వచ్చాం. మనకు శోధనలు వచ్చినప్పుడు మనకు శక్తిని ఇవ్వాల్సింది ఎవరో? దేవుడే ఇవ్వాలి. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తికి మించి మిమ్ము శోధింప. అంటే దాని అర్థం ఏంటి? శోధనలు జయించే నిగ్రహ శక్తి దేవుడు మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కాబట్టి నేను ఉండలేకపోతున్నా, సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నా, సినిమా చూడకుండా ఉండలేకపోతున్నా, మందు దాక్కుండా ఉండలేకపోతున్నా, పేకాట ఆడకుండా ఉండలేకపోతున్నా అన్నాంటి డైలాగులు వేసావంటే నీలో నిగ్రహ శక్తి లేదు. ఉదయాన్నే లేవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నోట్లో నుంచి వచ్చే మాటలు కంట్రోలు చేసుకోలేకపోతున్నా, ఇలాంటి మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావంటే దాని అర్థం నీలో నిగ్రహ శక్తి లేదు. నిగ్రహ శక్తి రావాలంటే నువ్వు కూర్చోవాలా, ప్రార్థన చెయ్యాలా. నువ్వు ఎప్పుడైతే కూర్చొని, పార్వతి ఎప్పుడైతే కూర్చొని ఇంజక్షన్ చేస్తావో వాళ్ళకి రోగాలు తగ్గుతాయి అన్నమాట. ఎక్కడికెళ్ళా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా,
మీ నిగ్రహ శక్తికి మించి మిమ్ము శోధింపనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు వానిని సహించగలిగిన ఏమిస్తాడట? నీకు శోధన వచ్చినప్పుడు దేవుడే ఏమిస్తాడు? శక్తినిస్తాడు. శోధనలో ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము. ఎందులో ఉంది ఇది? బైబిల్లో అనగాహన పరలోక ప్రార్థనలో ఉంది. శోధనలో ప్రవేశింపనివ్వక, ఎందులో? శోధనలో ప్రవేశింపకనివ్వక కీడుల్లో నుండి మమ్మల్ని కాపాడయ్యా. దేవుడు శక్తినిస్తాడు. అందుకే దయచేసి నేను ఉండలేకపోతున్నా. పౌలు గారు ఒక మాట అంటారు, ఏదైతే దేనిని చెయ్యొద్దు అనుకుంటున్నానో దానినే చేస్తున్నా, ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో దానిని చెయ్యలేక పోతున్నా. అంటే పని చేసేది నేను కాదు, నాలో ఉన్న పాపమే, క్రీస్తు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, మనకు నిగ్రహ శక్తినిచ్చేది ఎవరో? కాబట్టి దయచేసి రేపు ఎప్పుడు కూడా ఏం బాబు తాకుండా ఉండొచ్చు కదా అంటే, ఉండలేకపోతున్నానండి ఫాదర్ అండి అని అనకూడదు. ఏమ్మా మరి 7 గంటలకే సీరియల్ అని ఆపేసి గురువారం ప్రార్థనకు రావచ్చు కదా అంటే, ఫాదర్ అండి చూడకుండా ఉండలేకపోతున్నానండి. ఏమ్మా ఎందుకమ్మా పిల్లల మీద నోరు పారేసుకున్నామంటే, తిట్టకూడదు అనుకుంటున్నానండి. ఏం చేస్తున్నా? తిడుతూనే ఉన్నానండి. అంటే నీలో నిగ్రహ శక్తి లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏ శోధన ఇది? సహజమైన శోధన. రెండో శోధన ప్రభావితము చేసే శోధన. ఏ శోధన? చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయంలో. ఆదికాండము 39:7. ఆదికాండము 39:7. యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు, యజమానుని భార్య అతని మీద ఏమేసిందట? యోసేపును ప్రభావితం చేసింది ఎవరు ఇక్కడ? అమ్మా పోతీఫర్. అర్థమైంది నేను చెప్పింది? అందగాడు, సుగుణవంతుడు, ప్రార్థనాపరుడు, అలాంటి వాడిని చెడగొట్టడానికి ప్రభావితం చేసింది ఎవరు? ఆవిడ అమ్మా పోతీఫర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందని నేను చెప్పింది? మనలో చాలామంది ప్రభావితం చేస్తాడు. మనసేం బాగాలేదురా అని నేను రోడ్డు మీద వచ్చి కూర్చున్నా. పిచ్చడా, నీ మనసు బాగు చేసే టానిక్ నేను పోతా రా అన్నాడు వీడు. అరే నాకు అలవాటు లేదురా. అలవాటు చేసుకోరా పిచ్చడా. ప్రభావితం. ఎదుటి వ్యక్తి పాపము చేయటానికి మనం ఎవరిని ప్రేరేపణ? ఇదే ప్రభావితమైన శోధన అంటారు. చాలామంది మనం ప్రభావం చేస్తాం. చెప్పే కదా, 4-5 కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్నప్పుడు రాత్రి సీరియల్ బాగుందబ్బా అని చెప్పగానే నేను తప్పనిసరిగా చూడాలి. అబ్బా ఆ సినిమా బాగుందబ్బా అని అనగానే వెంటనే టక్ ఓటీటీలు కొడతారు. ఐ బొమ్మ, బెప్పం మూవీస్, తర్వాత రూల్ మూవీస్, మూవీ రూల్స్, తర్వాత నెట్ఫ్లిక్స్, తర్వాత అమెజాన్ ప్రైమ్, తర్వాత జియో, ఇవన్నీ టకటక కొడతారు. ప్రభావితం. దేని మీద ప్రభావితం? భారతీయట బయలుదేరి ప్రార్థనకు వస్తుందట. మా అర్థం అందంటే పిచ్చిదానా, ప్రార్థన పోతే ఏమొచ్చిందే, నిమ్మకాయలు పోతుందా? నిజమే కదా. రేపు సోమవారం 500 కట్టాలి అని చెప్పేసి ప్రార్థనకి వెళ్ళామని ప్రభావితం చేసి ఎక్కడ తీసుకెళ్ళింది? ఆయన 300 ఇచ్చాడు. సాయంత్రం ఆయన సుబ్బారావు తుమ్ముకుంటూ దగ్గుకుంటూ వచ్చాడు. ఏంది తుమ్ముతున్నావు అంటే అని దగ్గుకుంటూ వచ్చేసరికి ఈమె సంపాదించిన 200కి 300 పోయినాయి, మొత్తం ప్రభావితం. సో పోతీఫరు యోసేపుని ఏం చేసింది? ప్రభావితం చేసింది. పాపము చెయ్యమని ప్రేరేపించింది. మన వల్ల ఎవరు పాపము చేయకూడదండి. ఏంటి ఫోన్ చేయట్లా, ఏంటి మాట్లాడావు, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందా, మర్చిపోయావా, నన్ను వదిలిపెట్టావా, అంతేలే, అవసరము తీరింది కదా. ఎవరైనా అంతేలే, వాడుకుంటారు, వదిలేస్తారు. ఈ డైలాగులకి అదేం లేదు, నువ్వంటే నా ప్రాణం, నువ్వు నా గుండె చప్పుడు, నా గుండెకాయ, నువ్వు ఊపిరి. ప్రభావితం. ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఎవరిని ఎదుటి వాళ్ళని ప్రభావితుల్ని చేయగాకండి. తప్పు అది.
పోతీఫర్ చేసింది తప్పు. అది మనలో నిగ్రహ శక్తి ఉంటే యోసేపులాగా ఏ తప్పు మనము చెయ్యం. ఇది ఎన్నో శోధన? ప్రభావితమైన శోధన. మూడో శోధన ఏంటంటే ఎదుగుదల నుండి వచ్చే శోధన. ఆదికాండము 39:9. ఆదికాండము 39:9 ఒక్కళ్ళు చదవండి. ఈ ఇంటిలో నాకన్నా పైవాడెవ్వడూ లేడు, నీవు ఆయన భార్యవు కావుననే ఆయన నిన్ను ఒక్కదానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? యోసేపు ఎవరు? రాజు తర్వాత. ఒకప్పుడు ఆ ఊరిలో బానిస. ఎవరు? యోసేపు. బానిస కాస్త ఏమయ్యాడు? రాజు తర్వాత. ఎదిగే కొద్దీ మనకేం ఎక్కువైద్ది? డబ్బు సంపాదించే కొద్దీ ఏం ఎక్కువైతే? అలవాట్లు ఎక్కువైతే. ఏ స్నేహితులు ఎక్కువైతారు? అరే ఈడి కాడ 1000 రూపాయలు ఉన్నాయిరా, ఈడు అంటబోతే మనకి ఏదో ఒక మేలు జరిగిద్దిరా. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా గర్వం అనేది నీలోకి, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా వినయము, విధేయత, మంచితనం అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభావితం. ఎదిగే కొద్దీ మనలో గర్వం వస్తుంది, ఎదిగే కొద్దీ వినయము తగ్గుతుంది, ఎదిగే కొద్దీ వినమ్రత తగ్గిద్ది. ఎంత ఎదిగినా అంత ఒదిగి మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున ఏముంది? ఎదుగుదల ఉందా? ఒదుగుదల ఉందా? ఎదుగుదల ఉంటే దేవుడు ఇంకా దీవించునుగాక. ఎదుగుదలతో పాటు దేవుడు మీకు ఒదుగుదలను కూడా ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మరలా గుచ్చి చెప్పేది ఒకటే, మన జీవితాలు ఎలాగా పాడైపోయినాయి. కాస్త పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోండి. నేను రిక్వెస్ట్ చేసేది అదే. మీ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చదివించండి, వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో చేర్చండి. అది తల్లిగా మన బాధ్యత, తండ్రిగా. డబ్బు సంపాదిస్తే అది రాదు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే రాదు. రేపటి రోజున బిడ్డను బట్టి తల్లికి తండ్రికి మంచి పేరు వస్తుంది. యేసు ప్రభువారిని ఏమన్నా తెలుసా? నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము. అంటే బిడ్డను బట్టి ఎవరికి పేరు? రేపటి రోజున నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు నువ్వు బజార్లో ఏవెత్తుకొని తిరగలుగుతావు? ఈరోజు నువ్వు అంత కష్టపడి చదివి 10వ తరగతి ఇంటర్ చదివి అటు పని చేయలేక ఇటు ఉద్యోగము చేయలేక ఇంకా నీ మీద ఆధారపడి బ్రతుకుతుంటే అసలు ఆ జీవితం మనకు అవసరం అంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ తిట్టో కొట్టో ఏదో మంచి మార్గంలో పెట్టాలని చూసామనుకో, మా బిడ్డల గురించి మాకు బాగా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం. అప్పుడు దేవుడు అంటాడు, నీ కొడుకు నీ కూతురు పాడైపోవటానికి తల్లిగా నువ్వే కారణం, తండ్రిగా నువ్వే కారణం. నువ్వు కొట్టలేనప్పుడు వేరే వాళ్ళు కొడుతున్నప్పుడు ఓ ఆయన చెప్పేది మంచి అని చెప్పే ధైర్యం నీ దగ్గర ఉందా? ఆయన ఎవడు కొట్టడానికి? కన్నాడా, తర్వాత పెంచాడా, తర్వాత పోషించాడా? నిన్నగాక మొన్న వచ్చాడు, రేపు పోతాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రేమించేవాడు ఏం చేస్తాడట? ఖండిస్తాడు. ప్రేమించేవాడు శిక్షిస్తాడు, ప్రేమించేవాడు మందలిస్తాడు, ప్రేమించేవాడు సరిచేస్తాడు. కాబట్టి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటేనండి, 10కి ఇంటర్కి ఆపేస్తున్నారు. ఇది అయిపోయినాక ఏదో పని, సిమెంట్ పని, టైల్స్ పని, ఆ పని, ఈ పని. ఇంతసేపు చదువుకుని దేనికి? అంటే సంతకాలు పెట్టడానికా? ఏటీఎం కార్డులు గీక్కోవడానికా? కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, నేను మీకు మొరపెట్టేది ఒక్కటే, మీ బిడ్డలు మీకంటే ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. గుర్తుపెట్టుకోండి, ఎదిగినప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం, ఆ జీవితానికి ఒక పరమార్థం. ఎదగనప్పుడు ఈ జీవితం వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నిరంతరమైన శోధన. ఎన్నోది? 4వది. 3వది అంటున్నారు.
నన్ను వెనకలాగమాకండి, మళ్ళీ వెనకాల 2 పూజలు ఉన్నాయి. నిరంతర శోధన. ఆదికాండము 39:10. అయినను ఏంది పావుని ఉన్నావా గుళ్ళో చదివేంది మని. అయినను ప్రతిదినము ఆమె యోసేపును అట్లాగే ఏం చేస్తుందట? ఎవరు అడుగుతున్నారట? పోతీఫర్. ఎవరిని అడుగుదట? అమ్మా, నువ్వు నా సొత్తు, నీ మీద నాకు అధికారం లేదు అని యోసేపు తప్పుకుంటే పోతీఫర్ అడుగుతూనే ఉందట. ఎవరిని? యోసేపుని. దీనినే నిరంతర శోధన. ఏ శోధన? నిరంతరమైన శోధన. నిరంతర శోధన తట్టుకోలేక శోధనకు పడిపోయేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. నిరంతరము పాపము చేయమని మనల్ని అనేక మంది ప్రేరేపిస్తూనే ఉంటారు. అయితే నిరంతర ప్రేరేపణకు గురి అయిన మీరు, నిరంతర శోధనకు గురి అయిన మీరు ఈ శోధనను ఏమంటారు? ఈ దరిద్రం వదిలించుకోవటానికైనా ఆ శోధనకి ఏమవుతారు? లొంగిపోతారు. ఒకసారి శోధనకు లొంగే అనుకో, నీ బ్రతుకు బానిస బ్రతికే. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన జీవితం బ్రతికున్నంతకాలం శోధనలు రాక తప్ప. ఉదాహరణకి 2 ముసలోళ్ళు గుడిసెలో బ్రతుకుతా ఉన్నాడు. ముసలోడికి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ఆ ముసలోడు అంటాడు, మంచం మీద నుండి లేస్తే నేను మనిషిని కాదంటాడు. అంటే ఆయనలోంచి వచ్చే కోపం. ముసలిదంటది, నువ్వు ముసలోడు అయినా కానీ సంతోష వచ్చినా. అంటే మనిషికి ఏమొచ్చింది? అటు ముసలోడికి కోపం వచ్చింది, ముసలిదానికి కూడా. కోపం అనేది పాపమే. కోపం అనేది అంటే మనిషి చనిపోయే వరకు నిరంతరం ఏమొస్తాయి? శోధనలు వస్తూనే ఉంటాయి. ఈ శోధనలు జయించాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. చివరిగా ఒంటరి శోధన. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే శోధన. ఆదికాండము 39:11. ఎవరు చదవాల్సిన వాళ్ళని అడుగుదాం ఉండు. నిఖిత, నువ్వు తీయలేదు కదా? తీ తల్లి, మా అమ్మకద్దు. ఇట్లుండగా నాకు వినపట్లేదు. మొన్న బాగానే చదివావుగా అక్కడ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. వెరీ గుడ్. దేవుడిని స్వరం తెరుచునుగాక. ఇట్లుండగా ఒకనాడు ఆమె 9వ తరగతి చదువుతుంది. 9ఏనా? నువ్వు చదవకపోతే నీకుందే. యోసేపు ఎప్పటి వలె మాకు మా ఏంటి చెప్పండి అందరూ? మాకు మా వస్తే మా మొత్తం చెప్పండి. మరి అదే నేను చదవమంటుంది. చదువమ్మా. జానవి గట్టి చదువు. ఇట్లుండగా ఒకనాడు యోసేపు ఎప్పటి వలె. ప్రకాశమ్మ చదువు. నా నుంచి మనవడితో ఆడుతున్నావు. చదువు. ఒకనాడు యోసేపు ఎప్పటి మాదిరిగా ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంటి ఒక్కడైనను అప్పుడు ఇక్కడ లేడు. యజమానుని భార్య అతని పైబట్ట. చాలమ్మా. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? యోసేపు, తర్వాత పోతీఫర్. యోసేపు, పోతీఫర్ 2 ఉన్నారు. ఒంటరిగా ఉన్న సమయంలో పోతీఫర్కి ఏమొచ్చింది? చెడు ఆలోచన వచ్చింది. పాపము చేయమని యోసేపుని శోధించింది. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నీ మైండ్లోకి వచ్చే తలంపులన్నీ సాతాను తలంపులే. ఒంటరి జీవితం చాలా డేంజరస్ జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భర్త నిద్రపోతున్నాడు, భార్య ఒక్కటే తోటలో తిరుగుతుంది. ఒంటరిగా చూసింది, టక్కన వచ్చేసారు. ఎవరో
సాతాను పండు తింటే నీవు దేవుడిలాగా అవుతావంది. పండు తింది గెటౌట్ అన్నాడు. ఎవరంది? అందుకే ఒంటరితనములో శోధనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళలా, ప్రార్థన చేయాల్సిన దావీదు ప్రార్థన చేయలా, ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఏమొచ్చింది? శోధన వచ్చింది. ప్రక్కకు తొంగి చూశాడు, తప్పు చేశాడు. ఒంటరితనం. ఫిలిస్టీలను హతమార్చాల్సిన సంసోను హతమార్చకుండా ఒంటరిగా ఒక గృహలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక ఒంటరితనంతో ఉన్న స్త్రీ కనపడింది. ఆ స్త్రీ దెలీలా. సో అందుకే ఒంటరితనములో వచ్చే శోధనలు చాలా ఎక్కువ. ఒంటరిగా నీవు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే ఆలోచించండి. ఒంటరిగా భార్య ఊరెళ్ళినప్పుడు, పిల్లల ఊరెళ్ళినప్పుడు, నీ ఇంట్లో ఒక్కడివే ఉన్నప్పుడు నీ మధ్యలో వచ్చే ఆలోచనలు చాలా అపాయకరమైనవి. అవి సాతాను నుండి వచ్చే ఆలోచన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒంటరిగా ఉండగాకండి. బైబిల్ అన్న పట్టుకొని ప్రార్థన చేయండి. అర్థమైందా? ఒంటరిగా ఉన్నావంటే ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకోవాలి. ఎందుకు? దేవుడు నీకు ఒక పాట ఉంది కదా, సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఎవరున్నారు? అందుకే ఒంటరితనంలో ఎవరుండాలట? యేసయ్య ఉండాల. ఆ యోసేపు ఒంటరిగా ఉన్నాడు, పోతీఫరు ఒంటరిగా ఉంది. ఏమొచ్చింది? శోధన వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఇక ఆరవది ఏంటంటే వాతావరణం అనుకూలమైన వాతావరణం అంతా అనుకూలించట్లా. ఇంట్లో ఒక్కళ్ళు, తలుపులన్నీ, ఊళ్ళో ఎవరు? ఏ వాతావరణం ఇది? దేనికి? 2 అవసరమైతే పాపం చేయొచ్చు, రెండవది ప్రార్థన చేయొచ్చు. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావా, పాపం చేస్తావా? ప్రార్థన చెయ్యాల, పాపం అనేది చేయకూడదు. ఎవరు చూడటల్లా, ఎవరు వింటల్లా, కాబట్టి ఎవరికి తెలియదు. ఇది అనుకూలమైన వాతావరణం. ఎవరు చూడటల్లా, ఎవరికి తెలియదు, ఎవరికి గమనించలేదు అనుకున్నప్పుడు భగవంతుడు ప్రపంచమంతా కన్నేసుకొని చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక్కోసారి వాతావరణం కూడా ఏమిచ్చింది? అనుకూలించింది. దేనికి? ఒకటి చీకటి వాతావరణం కావచ్చు, ఒకసారి పగటి వాతావరణం కావచ్చు, ఒకసారి ఒంటరి వాతావరణం కావచ్చు. ఇలాంటి వాతావరణాలు అనుకూలించినప్పుడు వాటికి దూరంగా పారిపోండమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని అయిపోయినాయి? ఇంతకీ 6 అయిపోయినా. మొదటిది సహజమైన శోధన, రెండవది ప్రభావితము చేసే శోధన, మూడవది ఎదుగుదలలో నుండి వచ్చే శోధన, మూడవది నిరంతరమైన శోధన, నాలుగవది, ఐదవది ఒంటరితనములో నుండి వచ్చే శోధన, ఆరవది అనుకూలమైన వాతావరణం నుండి వచ్చే శోధన. ఇప్పుడు శోధనలు జయించాలంటే ఏమి చేయాలి? ఏం అవసరం లేదు, 1-2 చెప్పుకుందాము, ముగిద్దాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 15:22. సామెతల గ్రంథం 15:22. సామెతల గ్రంథం 15:22. శోధనలు జయించాలంటే ఏం చేయాలి?
ఆ, ఆ. పెక్కుమంది హితబోధలు ఉన్న చోట కార్యాలు, హితోపదేశము లేనిదే పథకాలు ఫలించవు. పెక్కుమంది హితోపదేశకులు ఉన్న చోట కార్యాలు ఏమైతాయట అంటే ఒంటరిగా పోరాటం చేయకూడదు. నీకు తోడు ఎవరు ఉండాలా? ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఎలగాకండి. భర్తనో భార్యనో బిడ్డలనో తల్లినో తండ్రినో ఎవరో ఒకళ్ళని తోడుగా. యేసుప్రభు వారు కూడా ఏమన్నా తెలుసా, సేవకు మీరు ఒంటరిగా వెళ్ళకండి, ఇద్దరిద్దరిగా వెళ్ళండి అని వాక్యం పలుకుతారు. అందుకే ఒంటరిగా మనం ఏమీ జయించలేం, సాతాను శోధన అసలుకే జయించలేం. నీకు తోడు ఎవరుండాలా? ఇంకా అందుకే నేను ఏమంటానంటే, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరి టీవీ చూస్తారో అక్కడ సాతానుడు ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరి పచ్చి సాటాడతాడో అక్కడ సాతానుగాడు ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు చేరి చీకటి 1, 2 అయినా మాట్లాడతారో అక్కడ ఎవరు ఉంటారు? సాతానుడు ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. మరి నీకు దేవుడు కావాలా సాతానుడు కావాలా? అయ్యా సాతానుడు కావాలి కానీ పచ్చి ఆటకుండా ఉండలేమయ్యా. సాతానుడు కావాలి కానీ టీవీ చూడకుండా. ప్రైజ్ ద లార్డ్. సో ఒంటరిగా మనం సాధించలేము ఏది కూడా. దేవుని సహాయం తోడ్పాటు కావాలి. రెండవది దేవుని దూరంగా పారిపోవాలి. ఆదికాండము 39:12. ఆదికాండము 39:12. యజమానుని భార్య అతని పై వస్త్రమును పట్టుకొని తనతో శయనించరమ్మని అడిగెను. అంతలో పై వస్త్రమును ఆమె చేతిలోనే వదిలిపెట్టి ఇంటిలో నుంచి బయటికి దూరంగా ఏమయ్యాడట? పారిపోండి. ఎవరైతే నిన్ను సాతాను శోధన గురి చేస్తారో వాళ్ళని ఏం చేయాలట? వాళ్ళకు దూరంగా పారిపోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఫాదర్ గారండి పారిపోమని చెబుతున్నారు కదా, యేసయ్య పాపులతో సహవాసం చేశాడు కదా అంటే నిజమే, దాన్ని ఏమన్నా. సో నువ్వు పాపులతో సహవాసం చేసి పాపిగా మారగాక, అవసరమైతే పాపిని నువ్వు మార్చు. ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవది దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 101వ కీర్తన 3వ వచనం చదువుకొని ముగిద్దాం. 101వ కీర్తన 3వ వచనం. 101వ కీర్తన 3వ వచనం. ఆగండి 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 అను చదువమ్మ. ఎప్పుడో 2 వారాలకు 3 వారాలకి దర్శనమిచ్చే భగవంతుడు ఈరోజు మాకు దర్శనమిచ్చారు. 101వ కీర్తన 3వ వచనం. చదువు కరెక్టే, నాకు వినపడాలి. నా పూజలు ఉన్నాయి, ఇంకా 2 పూజలు ఉన్నాయి, చదవండి అమ్మా. 101వ కీర్తన 3వ వచనం. చెడు మీద నేను దృష్టి, దేని మీద? చెడు మీద నేను దృష్టి నిలపను, దేవుని నుండి వైదొలగు వారి క్రియలను నేను అసహ్యించుకొందును, వారితో నాకు పొత్తు. సాతాను శోధన జయించాలంటే మొదటిది ఏంటిది? ఒంటరిగా పోరాటం చేయకూడదు. రెండవది వాళ్ళకు దూరంగా పారిపోవాలి. మూడవది నీ దృష్టిని చెడు మీద పెట్టగాకండి. దేని మీద పెట్టాలా? దేవుడి మీద పెట్టాలి. మరి నీ దృష్టి ఎక్కడ ఉంది? కోడల కట్ట అత్త మేడ మీద ఉంటుందట. కోడలకి ఎక్కడ ఉంటుందట? అత్త మెడ మీద ఉంటుందంట. ఏంటిది? దృష్టి. ఎందుకు? గోడు చేయను పాప అత్తలేదు అట్టుకుంది తల్లి. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను శోధన జయించడానికి 3. 1 ఒంటరిగా మనం ఎప్పుడు పోరాటం. రెండవది దూరంగా పారిపో. నీ దృష్టి మంచి వస్తువుల మీద నిలబడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల